జీవితంలో చదువు ఒకటే ముఖ్యం కాదని ఆటలు కూడా ఆడాలన్నారు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. విక్టరీ ప్లే గ్రౌండ్లో ఎల్వీఆర్ మెమోరియల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ను ప్రారంభించారు. మే 2 నుంచి 9వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో 28 బాయ్స్ టీమ్స్, 12 గర్ల్స్ టీమ్స్ పోటీ పడతాయని తెలిపారు నిర్వాహకులు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రతిభ ఆధారంగా వెలికి తీస్తామన్నారు బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి. వెంకట్రామరెడ్డి స్ఫూర్తితో ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. విక్టరీ ప్లే గ్రౌండ్లో స్వర్గీయ ఎల్ వెంకట్రామారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 36 సంవత్సరాలు ఒలింపిక్ సంఘానికి సెక్రటరీగా, వాలీబాల్ సంఘానికి సెక్రటరీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి నేషనల్ గేమ్స్కి, ఆఫ్రో-ఏషియన్ గేమ్స్కి ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేసి కొన్ని వేల మంది క్రీడాకారుల కుటుంబాలకు ఆ రోజు మరి భవిష్యత్తును కల్పించినటువంటి యొక్క వెంకట్రామరెడ్డి గారు ఒక రకంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ అంటారు. ప్రత్యేకించి సౌత్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో వారు క్రీడల అభివృద్ధికి కూడా బ్రహ్మాండంగా కృషి చేశారు. నిజంగా ఆ రోజులలో ప్రభుత్వాలు మరింత మంచిగా ఉంటే వారికి ఒక పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చి ఉండాల్సినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎల్ వెంకట్రామరెడ్డి గారు. వారి పేరు మీద ఇవాళ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ నుంచి వారికి అత్యంత ఇష్టమైనటువంటి విక్టరీ ప్లే గ్రౌండ్లో వారు మున్సిపల్ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఉంది. వారికి ఇష్టమైనటువంటి గ్రౌండ్లో ఇవాళ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఒక స్మారక టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉంది. దీంట్లో 28 మెన్ టీమ్స్, 12 విమెన్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తంగా దగ్గర ఒక 400 మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 9th మే వరకు టోర్నమెంట్ కొనసాగుతుంది. 9th రోజు ఫైనల్స్ అవుతాయి. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో బాస్కెట్బాల్ని మరింత బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మా సంఘం కృషి చేస్తుంది. వెంకట్రామారెడ్డి గారి పేరు పైన ఏదైతే టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారో బాస్కెట్బాల్ హైదరాబాద్ అసోసియేషన్ వాళ్ళు, నిజంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రానికి దిశ అన్నీ కూడా వెంకట్రామరెడ్డి గారే అయ్యి క్రీడలను ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చి ఈరోజు ప్రతి దినము 5:30 నుంచి 6:30 వరకు ఇక్కడ తను వ్యాయామం చేసుకుంటూ క్రీడాకారులతో మమేకమైనటువంటి వెంకట్రామారెడ్డి గారు ఈరోజు మనతో లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆత్మ ఎప్పుడూ మన చుట్టే తిరుగుతూ ఉంటుంది. క్రీడలకు పెద్దపీట వేసినటువంటి వెంకట్రామారెడ్డి గారు మరి భవిష్యత్తులో ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడిచి ఈ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తూ, దీనికి ప్రథమంగా ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు, రుద్రేశ్వర్ రెడ్డి గారు, నారిమన్ గారు అందరూ కూడా ఏకతాటిపైన నిలిచి క్రీడాకారులను ఉన్నత స్థాయికి తయారు చేసి ఈ రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తూ, ఇంకా మునుముందు ఎన్నో టోర్నమెంట్లు మీరు నిర్వహిస్తారని కూడా నేను ఆశిస్తూ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ పూర్తిగా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది.